వరంగల్ మేడారం జాతర అవుతుంటే ఆడ ఢిల్లీలా లీడర్ల జాతర అవుతుంది. ఉన్న లీడర్లంతా కట్టుకొని పోయి ఢిల్లీలోనే కూర్చున్నారు. రాష్ట్రం అంతా దోడు ఉన్నది. ఇక నాకు కూడా మా మల్లన్న లేడు కాబట్టి బాగా బోర్ కొడుతుంది, టైంపాస్ అవుతలేదు. ఏందో సరే, ఎట్టగో ఢిల్లీకి పోయిండు కదా మా మల్లన్న, మనం ఒకసారి అరుచుకుందాం ఆడ ఏం కథ అవుతుంది ఏంది అనేది. సరేనా? మల్లన్న ఢిల్లీ అంతా ఉడుతుందంట కదా మల్లన్న? అవును రాములమ్మ, ఇప్పుడే జర చలి తక్కువ ఎండ మోపోయింది. అది కాదు, తెలంగాణ బిల్లు చేయంగా ఆడ టెన్షన్ ఉందంట కదా? అవును, మస్తు టెన్షన్ అవుతుందంట. అంటనా? నీకు తెలియదా? నాకేమెరక రాములమ్మ. ఏంది తెలియదంటావు ఏంది మల్లన్న? హైదరాబాద్ లో ఉన్న నాకు తెలుస్తుంది కానీ నీకు తెలుస్తలేదా? ఢిల్లీలో ఉన్నావు కదా. నీకేమెరక ఢిల్లీలో గరం ఉన్నగాని? అయ్య నీ ఒక పాడుగాను, పేపర్ చూస్తలేవా? ఏం చూసినావు పేపర్లల్లా? అయ్యో ఎడ్డి మల్లన్న, అద్వానీ సారు ప్రధానమంత్రి విందు ఓనని చెప్పినట్టే కదా, తెలియదా నీకు? ఎడ్డి మల్లన్న అని దీర్ఘం తీస్తున్నావు గుడి రాములమ్మ. ఏడ చూసినావా వార్త నువ్వు? పేపర్లో వచ్చింది మల్లన్న, చూసినా. నీ తెలివి తెల్లారా? పేపర్లల్లా అద్వానీ సార్ ఏం చెప్పిండట? ప్రధాని సార్ విందుకు పిలిచినా మేము పోతలేము, పోవద్దని వార్త వచ్చింది కదా. మరి అద్వానీ సార్ పోయి ఇలా మన్మోహన్ సార్ దావత్లో కూర్చునే. నిజం మల్లన్న, వార్త వచ్చింది బీజేపీ వాళ్ళు ప్రధాని విందుకు పోతలేరని. ఏది మరి పోయిండ్రు కదా? అంటే నేనే కన్ఫ్యూజ్ అయినానా? నువ్వు కన్ఫ్యూజ్ కాలే, పేపర్ వాళ్ళే నిన్ను కన్ఫ్యూజ్ చేసిండ్రు. సర్లే అది పోనీ గాని, ఢిల్లీలో ఇంకేం నడుస్తుంది కథ? ఏం పడైందో ఏమో, ఎవరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థమైతలేదు రాములమ్మ. నువ్వు రిపోర్టర్వి కదా మల్లన్న, నీకే అర్థం కాకపోతే ఎట్లా? ఏం చెప్పాలి రాములమ్మ? ఒక లీడర్ వచ్చి ఈడ ఒక ముచ్చట మాట్లాడి మళ్ళా 2 అడుగులు అంటే 2 అడుగులు అవతలకేసి అదే ముచ్చట మార్చి చెప్తాడు. అవునా? అవును రాములమ్మ, గిట్లున్నాడు అని వార్త చెప్దామనుకునే వర్కల్లా ఎంబడే మాట మార్చి ఇంకో మాట మాట్లాడతాడు. ఏం మాట చెప్పాలనో అర్థం కాక కొలువు నా సాగుదలకు వచ్చింది. ఎవరు అట్లా మాట్లాడిన వాళ్ళు? అయ్యో, తెలంగాణ మీద అప్పట్లో ప్రకాష్ జవదేకర్ ప్రైవేట్ బిల్లు పెట్టలే? అవును, అప్పట్లో పెట్టిండు కదా. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, ఆ బిల్లుకు మేము న్యాయం చేస్తామని పెట్టిండు కదా ప్రైవేట్ బిల్లు. ఆయన మాటలు అప్పుడు ఇంత కట్టుబడి ఉన్నాడు. ఆయన తెలంగాణ మీద అనుకునే వర్కాల ఇలా మాట మార్చి సీమాంధ్ర న్యాయం అంటున్నాడు. కరెక్టే మల్లన్న, నువ్వు బాధపడుట్లో కూడా న్యాయం ఉంది. అరే, ఒక ఆయన ఏషాలు మార్చుకుంటా తిరుగుతాడు, ఇంకొక ఆయన విధానాలు మార్చుకుంటా తిరుగుతాడు. ఏంది ఇది, ఏం కథ? సరే మరి బిల్లు సంగతి అన్న చెప్పు మల్లన్న, ఏడుంది ఇప్పుడు? ఏమో, కొంతమంది లోక్సభలో పెడతామంటున్నారు, మరి కొంతమంది రాజ్యసభ అంటున్నారు, ఇంకా కొంతమంది న్యాయశాఖ పరిశీలన లేదంటున్నారు. తీరొక్క మాట మాట్లాడుతున్నారు రాములమ్మ, నాకు ఏం అర్థం అయితలేదు. ఇంతకు ఏడిపోతుందంటే ఇప్పుడు బిల్లు? మరి బిల్లు ఏడికేళ్ళు ఏడిపోతున్నదో తెలుస్తలేదు కానీ బిల్లు ఏడిపోతే ఆడ 50-60 మంది తెలంగాణ వాళ్ళు పోతున్నారు. ఎందుకు? ఎందుకంటావు రాములమ్మ? సీమాంధ్రోళ్ళు బిల్లు కాయిదాలు చింపేస్తుంటే తెలంగాణ వాళ్ళు కాపాడుకుంటాను పోతున్నారు. ఓహో, అందుకా? సరే మరి మొత్తం మీద ఇప్పుడు ఢిల్లీ ఎట్లున్నది? ఈశాన్య ఢిల్లీలో మంచినీళ్ళు వస్తలేవట, కొత్త ఢిల్లీలో చలి ఎక్కువ ఉన్నదట. ఏయ్, ఏం అడుగుతుంటే ఏం సమాధానం చెప్తున్నావు? ఏట్లే మన్ను, ఇదివరకు దాకా చెప్పింది ఏంది? మళ్ళా ఢిల్లీలో ఏమైందని అడగబడితే రామాయణం అంతినాక రామునికి సీత ఏమవుతుంది అన్నట్టు. పో ఇక పో, నువ్వు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా ఆడ కరెక్ట్ గా ఏమైతుందని తెలుసుకోనికి ట్రై చేయి. లేకపోతే నీ అసోంటి పనిపాట లేని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటా అనుకున్నావా? ఇంకా నువ్వు ఉండుమన్నా ఉండా, కంపదలిగినట్టే తలిగిపోయింది పిల్ల సల్లగుండా.